నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న దేశ రాజధానిలో కలకలం రేపిన కారు బాంబు తాకిడికి 12 మంది దుర్మరణం. మాంసపు ముద్దలుగా చెల్లాచెదురైన మృతదేహాలతో భయానకంగా మారిన పరిసరాలు. ప్రకాశం జిల్లాలో తుఫాను వల్ల మునిగిన ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన. మోంతా తుఫానుతో కలిగిన తీవ్ర నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి సాయం అందేలా చూస్తామని హామీ. స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం 137వ జయంతి ఘనంగా నివాళులర్పించిన అధికారులు, మైనారిటీ, ప్రజా సంఘాల నాయకులు. 10 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని గేట్ 1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసం కాగా 12 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు తీవ్రతకు మానవ దేహాలు మాంసపు ముద్దలుగా చెల్లా చెదురు కావడంతో పరిస్థితి భయానకంగా మారింది. బాంబు పేలుడు దాటికి సమీపంలోని జనం భయభ్రాంతులతో పరుగులు తీశారు. అత్యంత భద్రత కలిగిన దేశ రాజధానిలో ఈ భారీ బాంబు పేలుడు సంభవించడంతో దేశం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ సాయుధులైన ప్రత్యేక బలగాలు మోహరించి అణువణువు గాలిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ బృందాలు బాంబు శకలాలను, బుల్లెట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో మరియు పలువురు మంత్రులతో, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. దాడికి గల కారణాలు, బాంబు దాడికి బాధ్యులైన ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, ధీటుగా ప్రతిచర్య ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం అధికారులు, బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. 5గురు కేంద్ర బృందం, ఉన్నతాధికారుల బృందం ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కలెక్టర్ రాజాబాబు నుంచి పలు శాఖలకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో తుఫాను, భారీ వర్షాలతో రైతాంగంతో పాటు ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని కేంద్ర బృందం కొత్తపట్నం మండలం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఓడా చైర్మన్ షేక్ రియాజ్ వివరించి ఇతర రంగాలపై కూడా తుఫాను నష్టాన్ని నివేదించారు. పెద్ద మనసుతో నష్టపోయిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను తాకిడితో జరిగిన నష్టం పట్ల కేంద్ర బృందం కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆవేదనను ప్రభుత్వానికి సమగ్రంగా నివేదించి సహాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తదుపరి నాగులుప్పలపాడులో కేంద్ర బృందం పర్యటించి పూర్తిగా దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. ఫంగస్ వ్యాపించడంతో ఈ సీజన్లో మరో పంట వేసే అవకాశం లేదని రైతులు చెప్పారు. తుఫాను ప్రభావంతో జిల్లా పశ్చిమ ప్రాంతంలో నష్టం అధికంగా ఉందని 8,300 హెక్టార్లలో పత్తి, 1,557 హెక్టార్లలో వరి, 1,388 హెక్టార్లలో సజ్జ, 1,260 హెక్టార్లలో మొక్కజొన్న, 26 హెక్టార్లలో మినప, 17 హెక్టార్లలో వేరుశెనగ, 89 హెక్టార్లలో కంది పంటలు నష్టపోయినట్లు కలెక్టర్ రాజాబాబు కేంద్ర బృందానికి విన్నవించారు. చెప్పండి స్వామి. So whatever that green field I'm seeing is also kind of rotted. Rotted, yes, rotted, yes. కలిసా చూపించే మా పెద్దలు కూడా చెప్పారు అన్ని వాటర్ ఇప్పుడు రాలేదు. అయితే అది వర్షం వల్ల లోపలికి వెళ్ళిపోయి మొత్తం కూడా లింట్ అంతా కూడా నీకు Pickings होता है. 3 to 4 పికింగ్స్ వస్తాయి మేడం. సో ఫస్ట్ పికింగ్ తీద్దామని మొదలు పెట్టేసరికి వర్షం మొదలైంది. అప్పుడు ఇప్పుడు చూస్తానికి పక్కబడినట్టు ఉంది సార్. ఇప్పుడు ఇదేం దిగుబడి 10 acres. 10 acres here because it is separate black soil this thing like a green. Okay, so it appears to be green but there is no use.
రాష్ట్ర యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర యువత బంగారు భవిష్యత్తుకు వేదిక అని, ఈ సదస్సు ద్వారా 410 MOUలు, 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.48 లక్షల ఉద్యోగాలు, 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నామని అన్నారు. సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 200 మంది భారత అగ్రశ్రేణి సంస్థల CEOలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాకథాన్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయని, విశాఖ సిఐఐ సదస్సు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ నెల 14-18 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ ఉన్నారు. దీనిలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపుగా మనం ఇక్కడ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఉన్నాం. ఇక్కడ 7.5 లక్షల ఉద్యోగాల కల్పనగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ 410 ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం. కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపనలు కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకి యువత కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఇది మనకి ఈ పరిశ్రమల తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, మిగిలిన మంత్రులు కూడా విదేశాలకు వెళ్ళి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు వస్తున్నారు, విదేశీ ప్రతినిధులు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం. యువతకి భవిష్యత్తు కోసం ఇది ఒక వేదిక కాబోతూ ఉంది. ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన కోసం ఈ విశాఖలో జరిగే సిఐఐ సదస్సుని మనం నిర్వహిస్తబోతామని చెప్పి నేను తెలియజేస్తానండి. తుఫాను నష్ట పరిశీలనకు కేంద్ర బృందం బాపట్ల జిల్లా కారంచేడు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో దెబ్బతిన్న పంట పొలాలు, పంట కాలువలు, కొమ్మమూరు కాలువకు పడిన గండి ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు. స్వర్ణ కాలువ పొంగి కొమ్మమూరు కెనాల్లోకి ప్రవహించిన ప్రాంతాన్ని, కప్పలవాగు, పర్తూరు వాగులకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో రూట్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్సీ వెంకటరత్నం, ఈ మురళీకృష్ణ, కారంచేడు తహసీల్దార్ నాగరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. వల్లనే కారం చేయడం కానీ స్వర్ణకు కానీ ఇటువంటి మొత్తం ఇచ్చేది. ఇక్కడ సుమారు 4,000 ఎకరంలో ఈ కూడా బాధ్యత మొత్తం. మొత్తం ఆగి ఒక నైట్ వెళ్ళిపోయింది. దాన్ని రోజు డ్రైవింగ్ వెళ్ళిపోయింది. చూసి చేస్తాం 3,000 స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసి పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు సెయింట్ తెరీసా స్కూల్ వద్ద నిర్వహించిన అబుల్ కలాం 137వ జయంతి కార్యక్రమంలో కలాం విగ్రహానికి డిఆర్ఓ చినబోబులేసు, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులు కపిల్ బాషా, మైనార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హిందూ ముస్లిం ఐక్యతకు అబుల్ కలాం ఎంతో కృషి చేశారని, ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తించి 1992లో భారతరత్న పురస్కారం అందించారని డిఆర్ఓ చినబోబులేసి తెలిపారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ హనీఫ్ ఖాన్, కార్యదర్శి అజీమున్నిసా బేగం, జిల్లా అధ్యక్షుడు షేక్ రసూల్, నగర అధ్యక్షుడు అన్వర్, ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు మహబూజాన్, పఠాన్ కరీముల్లా ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా తదితరులు అబుల్ కలాంకు నివాళులర్పించారు. జయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన మదర్సా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ద్వారా ఆయన ఎక్కువ దాని తర్వాత ఆయన 12 సంవత్సరాల వయసులో నై రంగ్ అని ఒక పత్రికను స్థాపించి ఆయన
అమ్మ అనువిట పాప సరే నవంబర్ నెల 11వ తారీఖున మక్కా నగరంలో జన్మించారు. పవిత్రమైనటువంటి నగరం. మరి అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి స్థిరపడి భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి స్వాతంత్ర్యానంతరం ఏర్పడినటువంటి భారత ప్రభుత్వంలో మొట్టమొదటగా విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గొప్ప మహనీయుడు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు. ఆజాద్ కలాం పేరు. అంటే ఆయన 11 సంవత్సరాల పాటు మన భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన బహుభాషా కోవిదుడు కూడా. ఆయన చూడండి, మొదట అరబిక్, పర్షియన్ భాషలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం ఇవన్నీ అభ్యసించారు. తర్వాత ప్రపంచ చరిత్ర నేర్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఇన్ని తత్వశాస్త్రాలు చదివినటువంటి గొప్ప మహనీయుడు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మక్కా నగరంలో జన్మించి ఇండియాకు వచ్చి ఒక భారతదేశానికి వచ్చి ఒక స్వాతంత్ర సమరయుడుగా భారతదేశపు తొలి విద్యామంత్రిగా చేసిన సేవలు మరోలేదు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు 1947లో దేశ విభజనను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. విద్య అనేది నేటి విద్యార్థులకు అత్యవసరం. ముఖ్యంగా ముస్లిమ్స్ జాతిలో విద్య అనేది చాలా అత్యవసరం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మన ముస్లిం సమాజంలో చదువు అనేది చాలా తక్కువ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటుంటారు. కానీ ఎక్కడో పుట్టి మనకు మక్కాలో పుట్టి ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి మన ఇక్కడికి ఆంధ్రాకి వచ్చి మన భారతదేశాన్ని స్వతంత్రంలో పోరాడి స్వతంత్రంగా మన వంతు కృషి కూడా చేసిన గొప్ప వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. పరమేశ్వరుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. కార్తీక మాస సోమవారం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. శివ కళ్యాణం విశిష్టతను దక్షిణామూర్తి వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు తలంబరాలు సమర్పించారు. కార్యక్రమంలో సిద్ధ హనుమంతరావు దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు అలహరి చెంచలరావు దంపతులు, తాత ప్రసాద్, ఆత్మకూరి బ్రహ్మయ్య, పసుపులేటి శ్రీనివాసరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నమస్తే నమః.
धीमहि श्रीमेन्धवे प्रतिष्ठति रोदनो रोदमान शोभन शोभमानः कल्याण संपूर्ण अनुग्रह सिद्धिरस्तु। అందరికీ నమస్కారాలు. కార్తీక మాసంలో 3వ సోమవారం పర్వదినం. ఈరోజు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు శివ పార్వతుల కళ్యాణోత్సవాన్ని అద్భుతంగా జరిపించారు. వారు ఎప్పుడు అనుకున్నట్టుగా కూడా ప్రతి కళ్యాణం కూడా ఒక విధమైన ఒక మార్పు ఉంటుంది, ఒక శక్తివంతమైన పవర్ కూడా ఉంటుంది. అప్పుడు కూడా ఉభయకర్తలు ఉన్నారు, వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ పెద్దలు సిద్ధా వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి గారు ఉన్నారు, రాము గారు ఉన్నారు, సిద్ధా హనుమంతరావు గారు వారి సతీమణి గారు కూడా ఇక్కడ ఉండవచ్చున్నారు. అదేవిధంగా రాము గారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆ శివయ ఆశీస్సులు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు ఆయన అద్భుతమైన ఈ 4వ సోమవారం కూడా వారి చేతుల ద్వారా ప్రమాదంగా కూడా జరిపిస్తారని ముఖ్యమని కూడా తెలుపుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం స్వామి, మీ అందరికీ ఆశీస్సులు. ప్రకాశం జిల్లాలో తుఫాను నష్ట పరిశీలన అనంతరం కేంద్ర బృందం బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ స్వాగతం పలికారు. పలువురు జిల్లా అధికారులు, ప్రకృతి విపత్తు సంస్థల ఎండీ ఫకర్ జైన్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో తుఫాను భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులను కేంద్ర బృందం పరిశీలించారు. నష్టం వివరాలను కలెక్టర్ వినోద్ కుమార్ కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర ఉన్నతాధికారుల బృందంతో పౌసమి బస్సు మహేంద్ర కుమార్, శశాంక్ శేఖర్ రాయ్, సాయి భగీధర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. This kind of 6 damages we have. We'll go to second one. Right? All of them have been road damage. Yes. With 6 lakh rupees, I'll not be able to repair this. This is when the sea goes down, suddenly there will be a gush of water because the gradient is created. Inlet mouth ki revetment రిటైనింగ్ వాళ్ళు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫీచర్ 7 to 8 because once it is widened. రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులుగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు కపిల్ భాషాను పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు సన్మానించారు. ఒంగోలు సెయింట్ తెరేసా స్కూల్ వద్ద అబుల్ కలాం జయంతి వేదికపై సత్కరించారు. టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పఠాన్ హనీఫ్ ఖాన్, కార్యదర్శి అజీమున్నీసా బేగం, జిల్లా అధ్యక్షుడు షేక్ రసూల్, నగర అధ్యక్షుడు అన్వర్, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. పంచాయత్ రాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెండేళ్ల కాల పరిమితితో 2026-27 సంవత్సరాలకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకోసం రూపొందించిన మీడియా రిలేషన్ పోర్టల్ వెబ్సైట్ను సమాచార శాఖ సంచాలకులు విశ్వనాథ్తో కలిసి ఆవిష్కరించారు. గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉందో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. మనకి అక్రిడిటేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది.
సో మనం నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది. సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది. సో ఈరోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్. సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రిడిటేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోవే అన్ని మీ డాక్యుమెంట్స్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము. సో మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు. ఎవరి దగ్గర ఉంది, ఏదైనా అప్రూవల్ అయిందా, ఆర్ ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా, అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఈ November 30th లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని. సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చీరాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ప్రయాణికుల లగేజ్ బ్యాగులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీంతో క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎక్కడైనా అనుమానాస్పదంగా వస్తువులు కానీ గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన దృష్టిలో పెట్టుకొని ఈ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఆవరణలో జరిగినటువంటి దుర్ఘటన దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది. ఈ యాంటీ సర్వేలెన్స్ చెకింగ్ ప్రాసెస్ అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో సిబ్బంది మొత్తం యాక్టివిటీని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన కూడళ్ళు అయినటువంటి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, సినిమా హాల్స్ మరియు ఇతర ప్రధాన కూడళ్ళన్నింటినీ కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. క్షుణ్ణంగా అప్రమత్తమై ఎంటైర్ పోలీస్ యంత్రాంగం అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ ఈ ప్లేస్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్స్ను కూడా 4 వీలర్స్, 2 వీలర్స్, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా ప్రదేశాన్ని అన్నింటినీ కూడా డాగ్ స్క్వాడ్స్, బీడీ టీమ్స్తో అంతా కూడా మేము ఈ అప్రమత్తమైనటువంటి టీమ్స్ అంతా కూడా ఈ ప్రదేశాలన్నింటినీ కూడా చెక్ చేస్తూ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ ఆధ్వర్యంలో సినిమా థియేటర్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియచేయాలని 2 టౌన్ సిఐ నాగభూషణం విజ్ఞప్తి చేశారు. ఒంగోలు మంగమూరు రోడ్ సుందర్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఎదురుగా వెలిసిన శ్రీ భ్రవరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో శివలింగాన్ని గూడ రామ్మోహన్ దంపతులు ప్రతిష్ఠించారు. స్వామివారి పునఃప్రతిష్ఠ సందర్భంగా శాంతి హోమాన్ని జరిపించారు. మల్లికార్జున స్వామి, భ్రవరాంబికాదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్ఠతో పాటు ఆలయ గోపుర శిఖరంపై కలశ ప్రతిష్ఠ చేశారు. భక్తులు స్వహస్తాలతో స్వామివారికి నిత్యం అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించే విధంగా స్వామివారి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరిపించారు.
మంగమూరు రోడ్లోని అయ్యప్ప క్షేత్రం ఎదురుగా ఉన్న అయ్యప్ప నగర్లో వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు వ్యామజాల ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో శివాభిషేకం, కార్తీక దీపోత్సవం, కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. భక్తులు కుటుంబ సమేతంగా దీపోత్సవంలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చేసుకుంటూ ఇప్పుడు మనం దీపయజ్ఞం యొక్క వెలుగుతుంటాడు కాబట్టి ఆయన వెలుగుని మనము ఆస్వాదిస్తూ ఆయనే మన పలకండి. మస్తిష్కం శాంతం భూయా ఓం సర్వేభ్యో మహారుతే పరమేశ్వరుడు. ఆ మహాదేవుడిని పట్టుకొని మనం ఇప్పుడు పూజ చేస్తున్నాం. ఇప్పుడు సహస్రకోటి యుగధారిణి అగ్ని మీలే నెమ్మదిగా వెలిగించండి, మెల్లిగా గణాత్మగమ్యం త్రైలోక్య పూజ్యం మహిళో వదంతి గాయన్ మాం సవితుర్వరేణ్యం స్వాహా ఇదం గాయత్ర్యై ఇదం నమః విద్మహే కన్యాకుమారి ధీమహి. నవగ్రహాదులు ఎక్కడైనా సరే మనుషులు సామూహికంగా చేస్తున్నప్పుడు అద్భుతమనుకున్నా సరే ఈ అద్భుతమైన ఖచ్చితంగా అవుతుంది. సర్వం వై పూర్ణం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర. డ్రోన్ కెమెరా నిఘాతో పేకాట స్థావరంపై బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. చీరాల మండలం నక్కలవారిపాలెం పొలాల్లో పేకాట రాయులు నిర్వహిస్తున్న పేకాట శిబిరాన్ని డ్రోన్ నిఘాతో పోలీసులు గుర్తించారు. పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి 1,69,940 రూపాయల నగదుతో పాటు 14 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లను చీరాల రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పేకాట స్థావరాలపై డ్రోన్ సహాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి జోదాలు నిర్వహించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. వీరిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న దేశ రాజధానిలో కలకలం రేపిన కారు బాంబు తాకిడికి 12 మంది దుర్మరణం. మాంసపు ముద్దలుగా చెల్లాచెదురైన మృతదేహాలతో భయానకంగా మారిన పరిసరాలు. ప్రకాశం జిల్లాలో తుఫాను వల్ల మునిగిన ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన. మోంతా తుఫానుతో కలిగిన తీవ్ర నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి సాయం అందేలా చూస్తామని హామీ. స్వాతంత్ర సమరయోధులు భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం 137వ జయంతి ఘనంగా నివాళులర్పించిన అధికారులు, మైనారిటీ, ప్రజా సంఘాల నాయకులు. డి న్యూస్లో నేటి మాట. విలువలను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువలను నిలబెట్టుకోవడానికి ఓడినా కూడా అది గౌరవమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.